ఆగ్నేయంలో లాఫింగ్ బుద్ధుడు ఉంటే అనూహ్యంగా అదృష్టం లభిస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. అపరిమిత ఆదాయం లభిస్తుంది. దీని ద్వారా తూర్పు దిశ బుద్ధుని విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. ఇది కుటుంబ ఆర్థిక స్థితిని పెంచుతుంది. కుటుంబంలో తగాదాలు ఉంటే లాఫింగ్ బుద్ధుని బొమ్మను ఉంచడం ద్వారా ఇంట ప్రశాంతత నెలకొంటుంది. మనలోని చెడు ఆలోచనలను తొలగించి సానుకూల ఆలోచనలను ప్రవహించేలా చేస్తుంది. ఇంట్లో ఏ గదిలోనైనా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. దీనిని హాల్లో, బెడ్రూమ్ లో లేదా డైనింగ్ రూమ్ లో కూడా ఉంచవచ్చు. బుద్ధ విగ్రహాన్ని చూస్తేనే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఆయన విగ్రహాన్ని ఉంచితే శాంతి మాత్రమే కాకుండా శ్రేయస్సు కూడా లభిస్తుందని విశ్వాసం. దానిపై అన్ని ఉంచడం కంటే ధ్యానం చేస్తున్న బుద్ధ విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఒకవైపు నిలబడి ఉన్న బుద్ధ విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కొంతమంది కుబేరుడి విగ్రహాన్ని పెడతామని భావించి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కొని తమ ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అది కుబేరుడి విగ్రహం కాదు. చైనీస్ ఫెంక్షీలో లాఫింగ్ బుద్ధ విగ్రహానికి సంపదకు చిహ్నంగా చూస్తారు. అందం కోసం ఇంట్లో ఉంచుకోవడానికి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కొనేవారు కూడా ఉన్నారు. లాఫింగ్ బుద్ధ నిజానికి సంపదను ఆకర్షిస్తారు. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఆ విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందని సెలవిస్తున్నారు.